ఆర్టికల్ 370 తర్వాత అసలు జమ్మూ కాశ్మీర్‌లో జరిగినటువంటి పరిణామాలేంటి? అసలు జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 అనేది ఎందుకు పెట్టారు? అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది? అండ్ 2024 ఎలక్షన్స్‌కి ముందు ఆర్టికల్ 370 తీసివేయటం అనేది బీజేపీకి ఎంత అడ్వాంటేజ్ అవ్వబోతుంది? 2019లో వచ్చి రాంగానే మొదట పెట్టిన బిల్లు ఇదే. ఆర్టికల్ 370ని అబ్రోగేట్ చేయటం. అసలు ఇదంతా ఎంత దూరం వచ్చింది? అసలు పరిస్థితి ప్రస్తుతం కాశ్మీర్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. వెల్కమ్ టు అనాలిసిస్ అవర్. మనతో పాటు శ్రీధర్ గారు ఉన్నారు ఈ విషయం మీద చర్చించడానికి. నమస్కారం శ్రీధర్ గారు. ఎలా చూడొచ్చు అసలు 370 అనేది కాశ్మీర్‌లో ఎప్పుడు స్టార్ట్ అయింది? దానికి గల కారణాలేంటి? 2019లో బీజేపీ గవర్నమెంట్ రెండోసారి వచ్చి రాంగానే మొదట తీసుకున్నటువంటి నిర్ణయం ఆర్టికల్ 370. ఒకటి అంటే మనం ఏంటంటే దేశ పౌరులందరికీ ఒకే చట్టం ఉండాలి. కాశ్మీర్‌లో ఒక చట్టము, ఇక్కడ ఒక చట్టము. అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్‌ని నియంత్రించలేకపోతుంది. ఇప్పుడు మీరు అక్కడ గవర్నమెంట్ చూసుకున్నట్టయితే ఉమర్ అబ్దుల్లా గాని, ముఫ్తీ మహమ్మద్ సయీద్ గాని వీళ్ళంతా వాళ్ళకు ఉమర్ అబ్దుల్లా ఇలా జేకేఎల్ఎఫ్ కూడా సపోర్ట్ వాళ్ళంతా. కానీ అక్కడ ఈ సెంటర్ యొక్క పర్యవేక్షణ ఉండకుండా వాళ్ళు సపరేట్ చట్టాలు కావాలనేది కాంగ్రెస్ హయాంలో, నెహ్రూ హయాంలో జరిగింది. అప్పుడున్న హరి సింగ్ ఉండే కదా, రాజా హరి సింగ్ టైంలో వాళ్ళ కోసం ఉమర్ అబ్దుల్లా ఫ్యామిలీ కోసం ఏర్పడిన చట్టం. ఇప్పుడు మనం ఒకటి ఏంటంటే అక్కడ వాళ్ళే ల్యాండ్స్ తీసుకోవాలి, బయట వాళ్ళు ఎక్కడ ల్యాండ్స్ కొనకూడదు. ఈ సపరేట్ చట్టాలు ఎందుకు? దేశం అంతా ఒకటే చట్టం ఉండాలి. నిజం చెప్పాలంటే అసలు ఈ లా ఎలా పనిచేస్తుంది, అక్కడ మనం ల్యాండ్ కొనుక్కోకుండా ఉండడానికి కారణాలు ఏంటి అనేది ఓపెన్గా మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే, ఇప్పుడు ఒక తెలంగాణ వాసి వెళ్ళి ఆంధ్రాలో ఒక 10 ఎకరాల ల్యాండ్ కొనుక్కొని అక్కడ ఎవరికన్నా కౌలుకి ఇచ్చి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు, నో టెన్షన్. ఒక కర్ణాటక వాసి తమిళనాడు వెళ్ళి అక్కడ ల్యాండ్ కొనుక్కొని వ్యవసాయం చేసుకోవచ్చు, పెద్ద మ్యాటర్ కాదు. ఒక కేరళ వాసి ఉత్తరప్రదేశ్ పోయి కూడా వ్యాపారం చేసుకోవచ్చు. ఒక నార్త్ ఈస్ట్ వ్యక్తి వెళ్ళి గుజరాత్ లో కూడా వ్యాపారం చేసుకోవచ్చు. కానీ ఇంకా దేశంలో ఏ ఇతర రాష్ట్రం వాళ్ళు కూడా కాశ్మీర్ పోయి చేయడానికి లేదు. మనం వెళ్ళి అమెరికాలో వ్యాపారాలు చేస్తున్నారు. ఇది అది అమెరికాలో మనం ల్యాండ్ కొనుక్కోవచ్చు, సమస్త ఆఫ్రికాలో వ్యవసాయం చేస్తున్నారు, మన వాళ్ళు యుగాండాలో చేస్తారు. కానీ మనం కాశ్మీర్లో మాత్రం అక్కడ ప్రత్యేక చట్టాలు. అదేవరు నెహ్రూ హయాంలో జరిగినటువంటి అవన్నీ కూడా అదేంటంటే పనికిరాని చట్టాలు అవన్నీ కూడా. అవన్నీ నిజంగా బీజేపీ మంచి పని చేసింది. ఆ చట్టాలని తీసేసి అక్కడ ఏంటంటే ఇంకో నాట్ ఓన్లీ ల్యాండ్ ఒక్కటే కాదు మిత్రులారా, 370 వల్ల జరిగేది ఏంటంటే లేడీస్ కి నిజమైన అసలు ఎంత టార్చర్ అని అంటే, కాశ్మీర్ అమ్మాయి కాశ్మీర్ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి. అప్పుడే ఆమెకి కాశ్మీర్ పౌరసత్వం ఉంటుంది. అక్కడ ల్యాండ్ వాళ్ళ పేరెంట్స్ కి సంబంధించినటువంటి ల్యాండ్ వాటి మీద హక్కు ఉంటది. ఒక కాశ్మీర్ అమ్మాయిని వెళ్ళి ఒక కేరళ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడంటే కథం, ఇక అమ్మాయి ఈ అక్కడ ల్యాండ్ ఉన్నా కూడా ఎవడో ఒకటి తీసేసుకుంటాడు, పౌరసత్వం పోతుంది. అమ్మాయి కాశ్మీర్ కి సంబంధించి కాదు, వాళ్ళ పుట్టబోయే పిల్లలకు కూడా కాశ్మీర్ కి సంబంధాలు ఉండవు. అదే ఒక కాశ్మీర్ అబ్బాయి మాత్రం భూమి మీద ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. అవును, వాడికి ఏం కాదు, వాడికి ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ లేదు. లేడీస్ మీద వివక్ష అనేది భయంకరంగా ఉంటుంది ఆర్టికల్ 370-35 వాళ్ళ ఒక ముఖ్య ఉద్దేశం అంటే ఎప్పుడైతే లేడీస్ చదువుకుంటారో వాళ్ళకు జనరల్ నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి అది రాకూడదు వాళ్ళకు. వాళ్ళు ఎప్పుడు వంటింటికి పరిమితం కావాలి, మేము చెప్పిన మాట వినాలన్నట్టుగా ఆ చట్టాలకు ప్రొడ్యూసింగ్ మెషిన్స్ అంతే. వాళ్ళు అదే రీసెంట్ గా అన్నారు కదా, వాళ్ళు కిడ్స్ ప్రొడ్యూసింగ్ రీసెంట్ గా అన్నారు కదా. కాబట్టి మెయిన్ గా వాటి ఉద్దేశం తప్ప అక్కడ వాళ్ళకు ఒరిగేది ఏమీ లేదు. ఊరుకోండి సార్, మళ్ళీ ఇప్పుడు లేడీస్ చదువుకుంటున్నారు మంచిది అవుద్దని అంటే నాకు ఆయన బీహార్ సీఎం అన్న మాటలు గుర్తొస్తాయి. ఆయన అబ్బో మంచిదే కదా, వాళ్ళు చదువుకుంటే మన దేశానికే మంచిది కదా. మీరు విన్నారా ఆయన ఏమన్నారు? విన్నాను. సభ్య సమాజం దాన్ని ఎట్లా తీసుకుంటుందో, అసలు బీహార్ ప్రజలు అసలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు ఆ వర్డ్స్ నాకైతే ఇప్పటికి అర్థం కాలేదు. బీహార్ కాదు, ప్రస్తుతం కాశ్మీర్ గురించి మాట్లాడుకుందాం. డాల్ లేక్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ కాశ్మీర్. లేట్ జనరల్ సిడిఎస్ బిపిన్ రావత్ గారు గోర్ఖా రెజిమెంట్ కి సంబంధించినటువంటి పౌరులు, లేకుంటే గోర్ఖా రెజిమెంట్ లో ఉన్నటువంటి జవాన్లు ఈ దేశానికి ఎంతో చెప్పుకోలేని వీరగాథలను అందించారు. అప్పుడు ఉన్నటువంటి బ్రిగేడియర్ కూడా కాదు, ఫస్ట్ ఈయన సిడిఎస్ ఫస్ట్ జనరల్ వచ్చింది. ఇది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా, ఈ దేశానికి మొదటి ఫీల్డ్ మార్షల్ జనరల్ శామ్ మాణిక్ షా గారు, ఆయన గూర్ఖా రెజిమెంట్ నుంచి వచ్చిన ఆయన. ఈ దేశానికి మొదటి సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ గారు, ఆయన కూడా గూర్ఖా రెజిమెంట్ నుంచి వచ్చిన ఆయన. దురదృష్టవశాత్తు నీలగిరిలోనే ఆయన ఒక ప్రమాదం, హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవటం జరిగింది. ఇక్కడ ఇంకోకున్న కామన్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే, శామ్ మాణిక్ షా గారు కూడా తన చివరి క్షణాలని నీలగిరిలోనే గడపటం జరిగింది, మొదటి ఫీల్డ్ మార్షల్. అలానే
మన మొదటి సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ గారు కూడా అదే నీలగిరి పర్వతాల్లో తన ప్రాణాన్ని విడటం అనేది జరిగింది. ఇద్దరు హీరోస్ ఎవరైతే ఉన్నారో గోర్ఖా రెజిమెంట్ నుంచి వి సెల్యూట్ ఈచ్ ఆఫ్ దెమ్ సార్. సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ గారు మాట్లాడిన మాటలు మనం ఇంతకే ప్రయత్నిద్దాం. ఆయన వే ఆఫ్ డీలింగ్ వేరే ఉండేది సార్. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్, ఇన్ఫాక్ట్ జనరల్ బిపిన్ రావత్ జీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ సెడ్ ఇండియా 2 ఫ్రంట్ వార్ కాదు 2.5 ఫ్రంట్ వార్ చేయాల్సి వస్తుంది అని. ఒకవేళ వార్ అనేది మనం చేయాల్సి వస్తే ఓన్లీ ఇటు సైడ్ నుంచి పాకిస్తాన్, వెస్ట్ నుంచి ఇటు సైడ్ నుంచి ఈస్ట్ నుంచి చైనా ఒక్కటే కాదు, లోపల దేశం లోపట ఉన్నటువంటి చీడపురుగులు కూడా చాలా ఉన్నాయి. ఈ రెండిట్లతోటి ఇండియా 2 ఫ్రంట్ వార్ చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ 0.5 గాళ్ళు అంటే 0.5 వర్జన్ ఆఫ్ ఈ తీవ్రవాదులు బయటకు వస్తారు. 2 ఫ్రంట్లలో వార్ చేస్తూ కూడా లోపల కూడా మనం సురక్షణ చేసుకోవాలని చెప్పినటువంటి లెజెండరీ పర్సన్ సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ ఏమన్నాడు, డ్రై ఫ్రూట్ కా జమాన్. నిజంగా చెప్పాలంటే కాశ్మీర్ లో ఎంత టూరిజం, ఎంత మంచి డ్రై ఫ్రూట్స్ పండుతాయి అక్కడ. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఒక బిజినెస్ ఉంటుంది, ఏంటంటే రాళ్ళు ఏరడము, వాళ్ళకి సప్లై చేయడం. అంటే పొద్దున్న నుంచి వాళ్ళని రెచ్చగొట్టి రాళ్ళు ఇసరడము. ఇది పెయిడ్ డైలీ 400 అంటే ఇట్లాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు మన కాశ్మీర్ ఎట్లా వచ్చింది, ఎలక్షన్స్ జరిగే దిశగా వచ్చింది. ఇంకా నిజం చెప్పాలంటే మిత్రులారా, మీరు నమ్మరు, కొన్ని ఇంటర్నేషనల్ ఏజెన్సీస్, న్యూస్ ఏజెన్సీస్, ఫర్ సపోజ్ పేర్లు చెప్పకూడదు, కొంతమంది ఎట్లుంటానంటే ఇందాక నేను మాట్లాడుతూ మీకు చెప్పినట్లు కాశ్మీర్ వాడు అదేంటి పాకిస్తాన్ వాడు కాశ్మీర్ గురించి ఒక ఆర్టికల్ రాయంగానే ఇక్కడ ఒక బ్యాచ్ రెడీ అయిపోతుంది బట్టలు చించుకొని, చూసినావా ఏం జరుగుతుందో కాశ్మీర్ లో అని. ఒరే పాకిస్తాన్ వాడు కాశ్మీర్ లో ఇండియాకి పాజిటివ్ గా ఎందుకు రాస్తాడు? చైనా వాడు ఏదో నెగిటివ్ గా రాస్తాడు, ఖతార్ వాడు ఏదో నెగిటివ్ గా రాస్తాడు, దాన్ని పేపర్ మీద చూపించి వీళ్ళు బట్టలు చించుకుంటారు. ఈ న్యూస్ ఏజెన్సీలు చైనా, ఖతారు, పాకిస్తాన్, ఈ న్యూస్ ఏజెన్సీలు ఎవడైతే ఉంటాడో డిప్లొమాటిక్ రీజన్స్ కింద వాడిని వీసా ఇచ్చి ఇండియాకి పిలిపిస్తారు. యాక్చువల్ గా మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జేకేఎల్ఎఫ్ లీడర్ ఫౌండర్ కు ఎట్లా అపాయింట్మెంట్ ఇస్తారు వాళ్ళు? అదే నల్ల జుబ్బా వేసుకొని కూడా వస్తాడు. జేకేఎల్ఎఫ్ కు ఫండ్స్ అన్ని పాకిస్తాన్, ఐఎస్ఐ వాళ్ళ ఫండ్సే కదా. అట్లాంటి వాటికి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళు కాశ్మీర్ నిర్వీర్యం చేసినారు. అసలు ప్రైమ్ మినిస్టర్ ఒక తీవ్రవాదికి అపాయింట్మెంట్ ఇవ్వడం ఏందో నాకు అర్థం కాదు. అపాయింట్మెంట్ ఇస్తే అన్నోన్ మ్యాన్ ఇవ్వాలా? అవును, అన్నోన్ మ్యాన్. ఐ రిక్వెస్ట్ మిస్టర్ రెస్పెక్టబుల్ అండ్ హానరబుల్ అన్నోన్ మ్యాన్, ప్లీజ్ హ్యావ్ ఏ మీటింగ్ విత్ యాసిన్ మలిక్. హ్యావ్ ఏ హాట్ కప్ ఆఫ్ ఖావా విత్ యాసిన్ మలిక్. రైట్, ఇదే మాకు కావాల్సింది. బ్రేక్ వేయడానికి రెడీగా ఉన్నాం. దఫ్నా దియా జాయేగా. రైట్, మనకు కావాల్సింది అదే. బ్యూటిఫుల్ ప్లేస్ దాల్ లేక్. మొన్న G20 అప్పుడు మెయిన్ అట్రాక్షన్. ఇప్పుడు జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు ఎక్స్ప్రెస్ వే ఓవర్ లైక్ మోర్ దెన్ ఈఫిల్ టవర్. ఈయన ఎలక్షన్ కోసం పిఓకే మీద ఏమైనా చేసినా చేయొచ్చు, తప్పకుండా జరుగుతుంది అది. ఎందుకంటే వాళ్ళు మొన్న జమ్మూ కాశ్మీర్ అమెండ్ బిల్ బిల్స్ చెప్పినప్పుడు పిఓకేలో 24 సీట్స్ ఇచ్చారు. అవును, మనదే కదా పిఓకే. అంటే రేపు కాంటెస్ట్ నో డౌట్. అసలు పిఓకే ఏంది? భారత్, పిఓకే భారత్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ భారత్. ఇది మాత్రం వండర్ఫుల్ ప్లేస్ దాల్ లేక్. అయితే G20 అప్పుడు ఎంతో మందికి పిచ్చెక్కిచ్చినటువంటి సన్నివేశాలు. గుల్మార్గ్, సోన్మర్గ్, పెహల్గాం, అసలు భూతల స్వర్గం కాశ్మీర్ అంటే. టెర్రరిస్టులు ఇప్పుడు తగలబడ్డారు కానీ ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అవును, ఆక్యుపైడ్ పార్ట్ ఏదైతే हमने एक बहुत बड़ा कठोर निर्णय सुरक्षा की दृष्टि से हमने उठाए हैं मान्यवर। मैं आज बताना चाहता हूं, पहले 2014 के पहले और आर्टिकल 370 नाबूद होने के पहले आपने देखा होगा आतंकवादियों के जनाजों में 25-25 हजार की भीड़। मैं सभी सदस्यों को कहना चाहता हूं, एक भी दृश्य अभी देखा है 370 के बाद? ना, कोई नहीं बता, क्योंकि हमने निर्णय किया है जो भी आतंकवादी मारा जाएगा उसी जगह पे संपूर्ण धार्मिक सम्मान और रीति रिवाज के साथ वहीं दफना दिया जाएगा। स्टोन पेंटिंग क्यों कम हुई? जितनी नौकरियों की एडवर्टाइज है इसमें सरकार ने तय कर लिया है कि स्टोन पेंटिंग का एक भी केस अगर रजिस्टर्ड है तो वो परिवार में से किसी को नौकरी नहीं मिलेगी। రైట్, ఇవి ఈ 2 పాయింట్స్ ఎప్పుడు డిస్కస్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి.
మొదటిగా స్టోన్ పెల్టింగ్ గురించి మాట్లాడదాం. అక్కడ స్టోన్ పెల్టింగ్ అనేది ఒక స్టార్ట్అప్. ఆడే స్టార్టప్ ఒక ఓయో, ఒక జొమాటో, ఒక స్విగ్గీ, ఒక జెప్టో, ఏంటంటే ఒక స్టోన్ పెల్టింగ్. ఆ వీధిలో ఉన్న బండలన్నీ చేసుకోవాలి, ఒక లారీలో పెట్టాలి, ఒక 100 మందిని గ్యాదర్ చేయాలి, కథ వచ్చుడుతోనే చెప్తారు, రాళ్ళు ఇసిరాలి. అదొక స్టార్ట్అప్. వాడు షూట్ చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇది ఒక జమ్మూ కాశ్మీర్ స్టార్ట్అప్ ఇది. ఓకే. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, రాళ్ళు ఎవరైతే ఇసురుతారో వాడికి ఒక్కడికే కాదు, వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎవరికి గవర్నమెంట్ జాబ్ అనేది ఇవ్వము అని ఆయన చాలా క్లియర్ గా చెప్పినారు. దీనివల్ల తగ్గింది అని అంటున్నారు. సార్, దీన్ని 2 విధాలుగా చూడాలి సార్ ఈ లాని. ఒకటి, నార్త్ కొరియాలో ఇట్లాంటి లా ఒకటి ఉంటది. అంటే నేను ఇండియన్ లాని నార్త్ కొరియా లాతో కంపేర్ చేయట్లేదు, బట్ ద వే అనేది అన్ని విధాలుగా మనం థింక్ చేయాలి. ఎట్లా అని అంటే, జనరేషన్స్ ని వాడు టార్చర్ చేస్తాడు. ఇప్పుడు ఫర్ సపోజ్ సార్, నేను తప్పు చేసిన, ఇప్పుడు అక్కడ ఇంత జుట్టు పెంచుకోవడం నాట్ అలౌడ్, అది అవి వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. దండం వాడికి దండంలే గానీ ఇంత జుట్టు పెంచుకోకూడదు. వాళ్ళ ఫ్యామిలీకి, వాడి కాందానికి ఇప్పుడు ఇంత జుట్టు పెంచుకుంటే నాకు ఏదో శిక్ష చేస్తాడు. 50 ఏళ్ళు 25 ఏళ్ళు ఎంతో వేస్తారు. నేను మధ్యలో పోయా ఏదో ఒకటి వచ్చి, నెక్స్ట్ నా కొడుకు, లేదు నాకు పెళ్లి కాలేదు, మా తండ్రి, మా తమ్ముడు, ఈ 50 ఏళ్ళు మాత్రం నీ కాందాన్లో నుంచి జైల్లో ఉండాలి. అట్నే ఇప్పుడు వాడెవడో తప్పు చేసినాడు సార్, రాళ్ళేసి, వాడు కాందాన్ అంతా కూడా ఎందుకు టార్చర్ అనుభవించాలా? ఆ భయం ఉండాలి కదా వానికి. ఇప్పుడు అంటే అక్కడ అదేంటంటే దేశ ద్రోహానికి, అసలు అన్ని దేశ ద్రోహ కేసులు అక్కడ. ఆ భయం వాడికి ఉంటే ఏంటంటే వాడు సెటరేట్ గా ఉంటాడు. అంటే కాంగ్రెస్ గానీ, ఆప్ గానీ, ఏ ఇతర పార్టీలైనా కూడా ఈ మాట చెప్పినప్పుడు కరెక్ట్ గా అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఎవడో డబ్బులు కక్కుర్తిపడో, లేకుంటే రాడికల్ మైండ్ సెట్ తో ఉంటో, లేకుంటే పాకిస్తాన్ మీద ప్రేమతో, పాకిగాళ్ల మీద ప్రేమ ఏందో నాకు తెలియదు కానీ రాళ్ళు ఇసురుతారు. వాడిని లోపటేసి ఏమన్నా చేయండి. ఇప్పుడు మనకు కన్నయ్య కుమార్ గానీ, జేఎన్యూ ఉమర్ అబ్దుల్ గానీ, వీళ్ళందరూ ఎన్ని రోజుల్లో బయటకు వచ్చారు? తొందరలో వచ్చారు. మరి వాళ్ళకి వేసిన శిక్ష ఏం లేదు. అంటే మన చట్టాలు స్ట్రాంగ్ గా లేవు. పాకిస్తాన్ కి సపోర్ట్ ఎన్నో కేసులు, ఒక అక్కడ కాదు, మన హైదరాబాద్ లో చూసుకోండి, కుప్పలు కానీ అయినా కానీ వాళ్ళు వెళ్తున్నారు, అంత దేశద్రోహం కేసుకుని బయటకు వస్తున్నారు. అంటే వాడికి ఏంటి, ఇంకోటి కూడా నెక్స్ట్ ఏంటంటే, ఆడు మొన్న పోయి వచ్చింది కదా నేనంట ఇప్పుడు ఈ రోజు. కాబట్టి వాడికి ఇప్పుడు ఏంటంటే, వాడు వాడి ఫాదర్ ఇద్దరు జైలు పోయినాకో వీడు అనని ఇంకా రైట్. రెండో విషయం ఆయన చెప్పింది ఏంటంటే, జో జహా మారా జాయేగా, ఆయన పకడా జాయిగా కూడా కాదు, మారా జాయిగా, లేపేయండి, పట్టుకొని వాడిని మళ్ళీ జైలుకి తీసుకొచ్చి లాయర్ గారికి తలకాయ నొప్పి, జడ్జి గారికి తలకాయ నొప్పి, వాడికి ఫుడ్ పెట్టాలా, వెహికల్ పెట్టాలా, దానిలో పెట్రోల్ పోయాలా, వాడికి 4 జవాన్లు కాపలా, ఏంది మారా జాయిగా, లేపేయి. యాక్చువల్గా ఒక మూవీ ఉండేది, అబ్ తక్ చెప్పన్, దయానాయక్, ఒక ఐపీఎస్ స్టోరీ. అవును, మహారాష్ట్రలో. తెలుగులో సిద్ధం సినిమా, జగపతి బాబు గారు. తెలియదు కానీ నానా పాటేకర్ ఆయన ఒకటి సింపుల్ గా చెప్తాడు. తెలుగు సిద్ధం జగపతి బాబు. అంటే ఒక దయానాయక్ స్టోరీ, కర్ణాటక ఐపీఎస్, మహారాష్ట్రలో పనిచేశారు ఆయన. ఏం లేదు అంతా, ఎందుకంటే ముంబై మాఫియా వాళ్ళు. ఈ దయానాయక్ అంటే ఎప్పుడో భూమి పుట్టినప్పుడు కాదు, మీరు బిజినెస్ మ్యాన్ లో కూడా అంటాడు దయానాయక్ లాంటి వాళ్ళ దింపకండి సార్ అని. అదేంటి, అతను ఏంటంటే ఇదంతా ప్రాసెస్, ఎందుకంటే ఆయన తెలుసు వీడు క్షేమంగా బయటకు వస్తాడు, బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళని అటాక్ చేస్తాడు, వాళ్ళకి పేరోల్ మీద తిరుగుతాడు. ఇప్పుడు ఇంత మనం మాట్లాడాము, పేరోల్ కూడా ఇవ్వద్దని ఆయన అన్నారు. మనం మాట్లాడాం కదా, ఇప్పుడు న్యాయ చట్టంలో పేరోల్ కూడా ఇవ్వద్దు. పేరోల్ ఇస్తే ఏంటంటే మళ్ళీ వాడు ఎవడో సాక్ష్యం చెప్పాడు, వాడిని చంపుతాడు. కాబట్టి ఏంటంటే వీళ్ళందరినీ అక్కడ పట్టుకెళ్ళాలి, క్లీన్ అబ్ తక్ చెప్పని చేయాలంటే. అబ్ తక్ చెప్పం కదా, అబ్ తక్ సౌ కూడా అయిపోతుంది. మీకు నచ్చింది సార్, జో జిదర్ మారా జాయేగా వహీ దఫనా దియా జాయేగా విత్ రీతి రివాజ్. ఆయన మళ్ళీ అందులో ఎటువంటి శశాభిషాలు లేవు, రీతి రివాజ్ తో అక్కడనే మనకెందుకు సానుభూతి, ఆయన యోగి ఆదిత్యనాథ్ గారు అంటారు, ఓ ఉసామా బిన్ లాడెన్ కో చేసే మిట్టి తేల్ చిడక్కే మారా గయా వేసా ఈ ఫేక్ దో ఇన్కో అని. ఏం చెప్పాలంటే చాలా మంచి పని ఉసామా బిన్ లాడెన్ చేసింది. అమెరికా వాళ్ళు సార్, నాకు నేను వాళ్ళని చూసి కుళ్ళేస్తుంది నాకు అప్పుడప్పుడు. ఇప్పుడు తాలిబాన్ ముట్టించింది అమెరికా, గడాఫీకి ఎగైనెస్ట్ గా జనాల్ని నుంచోబెట్టింది అమెరికా. ఏంటంటే ఫస్ట్ వాళ్ళు పాముకు పాలు పోస్తారు, అదే కాట్రాజులు మరి ఏమంటారు, రోజు పాము ఏం చేస్తుంది, మనం కాటేస్తుంది. అంటే లాడెన్ గానీ, గడాఫీ గానీ, వీళ్ళందరినీ పెంచి పోషించింది వీళ్ళే. కాబట్టి అది లాస్ట్ కు వాళ్ళకి కాటేస్తుంది. సర్పరాజు కాట్రే అన్నట్టు క్రియేట్ అవుతుంది. వాళ్ళకి గడాఫీ బిన్ లాడెన్ అవసరం ఉన్నప్పుడు గడాఫీ బిన్ లాడెన్ దేవుళ్ళు సంపాల్సి వస్తే అసలు నిర్మోహమాటం లేకుండా క్రూరత్వానికి కూడా నిర్వచనం చెప్పే తీరులా లేపేస్తారు. అక్కడ లెఫ్ట్ కి లిబరల్స్ కి ఎటువంటి ప్రాబ్లమ్స్ కనిపించవు.
మనం పోయి తీవ్రవాదుల మీద ఏమన్నా చేస్తే ఇంకా అసలు హ్యూమన్ రైట్స్ బాబోయ్ అసలు అమెరికా అంటే మీరు ఒకటి అంటే క్యూబా చిన్న దేశం అయినప్పుడు కూడా అది చిన్న దేశం కానీ ఒక చేగువేరా వాళ్ళను పోయించాడు. అవును, రష్యా సపోర్ట్ తీసుకుంటే తీసుకున్నాడులే కానీ దేశమైనప్పుడు ఆ డేర్ ముఖ్యం అక్కడ, మామూలుగా కాదు అసలు. ఇంకా మాటలు చెప్పకూడదులే సార్. ఇప్పుడు ఈయన అంటున్నారు జో జిదర్ మారా జాయిగా వహీ దఫనా దియా జాయిగా, వెరీ గుడ్ థింగ్. కాకపోతే జో జిదర్ మారా జాయిగా అన్న దగ్గర మీరు ఎంత మందిని లేపినారు, లేపిన వాళ్ళ లిస్ట్ ఏంది, అవన్నీ కూడా బహిర్గతం చేయటం మంచిది అనేది చాలా మంది ఫీలింగ్. దీన్ని మీరు ఏమంటారు? అవును, ఇప్పుడు ఎవరైతే చనిపోయినారో వాళ్ళకి పబ్లిక్ చెప్పండి, ఎందుకంటే ఇంతమంది చనిపోయారు, వాళ్ళు టెర్రరిస్టులు, వాళ్ళ గురించి మనకి ఎట్లాంటి సానుభూతి అవసరం లేదు. 140 కోట్ల జనాభాలో ఎదవలు చచ్చిపోతే ఎవరికేం పోతుంది? ఇప్పుడు ఏంటంటే ఒక సామెత ఉంది తెలుగులో, ఇంటి దొంగను వదలకంటారు. ఎందుకంటారు? వీళ్ళంతా ఇంటి దొంగలు. అవును, వాళ్ళు ఇక్కడ ఉండుకుంటే దేశాన్ని నాశనం చేసేవాళ్ళు. మరి వాళ్ళందరినీ ఫస్ట్ ప్రక్షాళన చేయండి. రైట్. क्यों ये विदेश से भागकर आतंकवाद करते हैं? वो लोग डरे हैं क्योंकि हमने तय किया है जिसका परिवार का जन पाकिस्तान बैठकर आतंकवाद को प्रोत्साहन देता है, उसके परिवार में किसी को नौकरी नहीं मिलेगी। मंच निर्णय मान्यवर, हमने तय किया है कि जो टेलीफोन रिकॉर्ड के आधार पर प्रस्तावित होता है कि किसी का परिवार का व्यक्ति लिप्त है, क्यों ये विदेश से भागकर आतंकवाद करते हैं? वो लोग डरे हैं क्योंकि हमने तय किया है जिसका परिवार का जन पाकिस्तान बैठकर आतंकवाद को प्रोत्साहन देता है, उसके परिवार में किसी को नौकरी नहीं मिलेगी। राइट, मंच स्टेप है। ओके, जो टेलीफोन रिकॉर्ड के आधार पर సార్ ఇక్కడ మనకి ప్రకాష్ జావదేకర్ గానీ చాలా మంది ఉన్నారు, మన పెట్రోలియం మినిస్టర్ గారు కానీ. అట్నే ఇంత కీలక బిల్లు సమయంలో ఇక్కడ మనం చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు వైసీపీ తరపు నుంచి ఎంపీగా ఉన్నారు రాజ్యసభలో. ఆయన ప్రాతినిధ్యం కూడా వహిస్తారు వైసీపీ పార్లమెంటరీ బోర్డుకి. ఆయన చీఫ్ కూడా. ఆయన మొన్న నెహ్రూ గురించి ఎవరు అధిర్ రంజన్ చౌదరి వర్సెస్ అమిత్ షా, ఇది నన్ను నిజంగా అడిగితే సెల్ఫ్ గోల్ విషయంలో అధిర్ రంజన్ చౌదరి కింగ్ ఆఫ్ సెల్ఫ్ గోల్స్ అబ్బా. ఆయన అసలు ఈ కొన్ని టాపిక్స్ ఎందుకు మాట్లాడతారో. సోనియా గాంధీ గారు పాపం ఆవిడ పక్కనే ఉంటారు, ఆవిడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తా నేను. అధిర్ రంజన్ చౌదరి ఏమన్నా తేడాగా వస్తే, ఏమన్నా తేడాగా మాట్లాడుతున్నాడంటే పక్కనే కూర్చున్న సోనియా గాంధీ గారిది ఫేస్ మారిపోతుంది. మొన్న అయితే ఇంకా దారుణం, ఆవిడ పాయింట్స్ అందిస్తుంది అధిర్ రంజన్ చౌదరికి, మహిళా ఆరక్షణ అదని ఇదని. ఇదేం దారుణం అర్థం కాదు. అలాంటి ఒక సెల్ఫ్ గోల్లో పరిణామంగానే నెహ్రూ గురించి అంతా ఒక రోజు మాట్లాడుకుందామని అధిర్ రంజన్ చౌదరి గారు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఇంకా వాళ్ళు ఇద్దరు తన్నుకోవడం అనేది జరిగింది. అసలు జవహర్లాల్ నెహ్రూ అంటే వీళ్ళు రెడ్ బుల్ అంటే ఈ సమస్యకు కాశ్మీర్ సమస్యకు ముఖ్య కారణం. రైట్ సార్, అయిపోయింది సార్. అది నేను అనేది ఏంటంటే ప్రతిసారి నెహ్రూ మీద రెడ్ బుల్ తాగినటువంటి మాదిరి ఇద్దరు తన్నుకోవడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు దాన్ని చేయాల్సింది ముందు పెట్టాలి. ఎప్పుడు 75 ఏళ్ల క్రితం 2019లో ఆర్టికల్ 370 లేపేసినారు. వెరీ గుడ్, వెరీ గుడ్. దాని తర్వాత పరిణామాలు మాట్లాడే నెహ్రూ అప్పుడు ఏం చేసినాడు, ఎవరికేం లాభం? ఇప్పుడు ఏమన్నా వచ్చేది ఉందా? మహారాజా హరి సింగ్ ఆత్మ, నెహ్రూ ఆత్మ, పటేల్ గారు ఆత్మ, ముగ్గురు కూర్చొని రౌండ్ కాన్ఫరెన్స్ టేబుల్ ఏమైనా చేస్తారా? ఏం చేయట్లేదు. అసలు విజయసాయి రెడ్డి గారు అంత ఎమోషనల్ అయినారు జవహర్లాల్ నెహ్రూ గారు మ్యాటర్ వచ్చినప్పుడు. ఎలా చూడొచ్చు అసలు విజయసాయి రెడ్డి గారు కాంగ్రెస్ కి అగైనెస్ట్ గా మాట్లాడతాం, అది కూడా బీజేపీ తఖ్తు మీద? అంటే వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా డబుల్ ఇంజిన్ సర్కార్ అనుకోవచ్చు అక్కడ ఏపీలో. అంతే, ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్. ఎట్లా అంటే వెళ్ళాలి, ఒక షాల్వా కప్పాలి, ఒక వెంకటేశ్వర ఒక బొమ్మ ఒకటి తీయాలి, ఇచ్చి రాష్ట్రానికి కావాల్సిన నిధులు పట్టుకొని రావాలి. అక్కడ మంచిగా జరిగింది కదా. అంటే ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి కదా, వాళ్ళు సేఫ్గా ఉండేది. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ బీజేపీ రెండు అంటే స్టేట్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అంటే ఒకరికొకరి పైన కూడా పెద్దగా విమర్శలు లేవు. అంటే చిన్న చిన్న విమర్శలు కానీ పెద్దగా లేవు. సహజం, అంటే చిన్న చిన్న విమర్శ సహజము. వాళ్ళకి కావాల్సిన ఏంటంటే వాళ్ళకి రాష్ట్రానికి నిధులు కావాలంతే. ఎట్లా అవుద్ది, ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే అవుద్ది. నేను ఆర్టికల్ 370 మీద కూడా సార్ డిఫరెంట్ పొలిటికల్ పర్సనాలిటీస్ తో మాట్లాడినప్పుడు నేను వైఎస్ఆర్సీపీతో కొంతమంది మాట్లాడినా. ఆర్టికల్ 370 తీసేసినారు కదా, మీరు పార్లమెంట్ అప్పుడు మీరు కూడా సపోర్ట్ ఇచ్చారు. వాట్స్ యువర్ ఒపీనియన్? మంచి పని చేసినారు. యాక్చువల్గా మీరు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ చాలా మంది సపోర్ట్ చేశారు. 90% సపోర్ట్. యువతలు కూర్చున్న వాళ్ళు కూడా ఫర్గా ఓటేశారు ఆ రోజు. ఎందుకంటే అది మంచి దేశానికి కావాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి నానుతుంది ఆ విషయం. కశ్మీర్ కి కళంకం 370 అనేది. మనం అనుకున్నాము కశ్మీర్ లో ఎంత గుల్మార్గ్ వరకు కూడా మంచి టూరిజం, సోన్మర్గ్, గుల్మార్గ్, జమ్మూ, దాల్ లేక్ అసలు
భూతల స్వర్గం కాశ్మీర్ అనేది. ఇంకా మనం చూడలేదు కానీ చాలా మంది అంటారు అంటే యూట్యూబ్ లో జోజింగ్లా ఇట్లా ఎన్నో పీఓకే కూడా చాలా ఇంతకన్నా బాగుంటుంది. అవును, అసలు ఇటు మిగిలిపోయింది కొంచెమే, అటింగా మెయిన్ స్నో ఆ ప్రాంతాలన్నీ పైన ఉన్నాయి. అవునవును. ఇందాక నేను మాట్లాడుతుంది ఇదే, వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగితే వెరీ గుడ్ అన్నారు. టీడీపీ వాళ్ళని కొంతమంది అడిగా, వాళ్ళకు ఉందే ముగ్గురులేండి, వాళ్ళ కార్యకర్తల్లో కానీ లేకుంటే Tier 2 Tier 3 లీడర్స్ తో మాట్లాడినప్పుడు మేము బీజేపీకి వ్యతిరేకమైన కూడా మంచి పని చేసినారు అబ్బా అన్నారు. అందరూ వెరీ గుడ్ రియాక్షన్. ఇక్కడ నేను తెలంగాణకు వచ్చేసరికి టీఆర్ఎస్ వాళ్ళని అడిగిన, వాళ్ళు ఏం మాట్లాడలే, అసలు మాకేం సంబంధం రాబాయ్, మేము మాకు పరగా ఓటేయాలనిపించింది వేసినాం, వాళ్ళు సైడ్ అయిపోయినారు. కాంగ్రెస్ లో చాలా మంది మాట్లాడినప్పుడు సగం మంది అసలు మాట్లాడలేదు దీని గురించి, ఏమన్నా కాశ్మీర్ మ్యాటర్ మనకెందుకు అబ్బా అన్నారు కొంతమంది. రెండోది వచ్చేసి ఫిరోజ్ ఖాన్ గారితో మాట్లాడినప్పుడు ఆయన నేను గుచ్చి అడిగా ఒక ఇంటర్వ్యూలో, మీరేం చెప్తారు, మీరు యు ఆర్ ఎ ట్రూ సెక్యులర్, ఐ బిలీవ్ యు ఆర్ ఎ ట్రూ సెక్యులర్ పర్సన్, నేను కాంగ్రెస్ ని ఒక సైడ్ పెడతా, ఫిరోజ్ ఖాన్ ఒక సైడ్ పెడతా, ఎందుకంటే హీఈస్ నాట్ ఎ కాంగ్రెస్ పర్సన్, హీఈస్ అ జెన్యూన్ పర్సన్. ఆయన అడిగితే, అరే బాబు నీలాంటి వాళ్ళు, ఆయన చాలా రాగా మాట్లాడతారు ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు, అరే బాబు నీలాంటి వాళ్ళు వచ్చి ఎవడన్నా మైక్ పెడితే నేను సపోర్ట్ చేయక కూర్చుంటా, లేకుంటే ఆడకు పోయి కూడా పార్టీ ఏం చెప్తే అది చేస్తా, లేకుంటే బయట కూరుకొని వస్తా, అంతేగాని నాకు ఇది పెట్టకంటారా బాబు 370 అని అంటాడు ఆయన. అసలు ఎట్లా చూడొచ్చు సార్ ఈ 370 కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది వీళ్ళకి, ఇది ఎందుకు ఇంత సరదా నాకు అర్థం కాదు. కాంగ్రెస్ ఎప్పుడు 370 సపోర్ట్ చేయదు, ఎందుకంటే వాళ్ళు తెచ్చిన వాళ్ళ వల్లే కదా కాశ్మీర్ ఇష్యూ వచ్చింది, వాళ్ళు దాన్ని ఇప్పటికీ ఒప్పుకోరు, అది అంత సవ్యంగా ఉందనుకుంటారు. కానీ నిజంగా మనకు ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అక్కడ ఉన్న బాగోగులు మనకు తెలిసి వచ్చినాయి. ఇప్పుడు ఇది చెప్తున్నారు, అక్కడ స్టోన్ పెల్టింగ్ మనమే అనుకున్నాం, ఒక స్టార్ట్అప్ అని అక్కడ, మరి దానివల్ల యువతకేంటి ఉద్యోగాలు రావట్లేదు, జైలుకి వెళ్తున్నారు, మళ్ళీ బయటకు వస్తున్నారు పేరోల్ మీద. నేను కాశ్మీర్ గురించి సార్ నాకు పిచ్చ ఇంట్రెస్ట్ అసలు నాకు కాశ్మీర్, ఎందుకంటే 47 లో మనకి ఫ్రీడమ్ వచ్చింది ఇండియాకి, 47 లోనే వార్ జరిగింది ఇండియా పాకిస్తాన్ కి కాశ్మీర్ కోసం. దేశం విభజించబడిన తర్వాత వెరీ నెక్స్ట్ కూడా కాదు, అదే సంవత్సరం యుద్ధంలో దిగాల్సి వచ్చిన సిచ్యువేషన్ మనది. అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చినాము. ఐ థింక్ ఒక 20-25 years బ్యాక్ అనుకుంటా, ఐ మీన్ మాక్సిమం 20 years బ్యాక్. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదైతే భారత్ జోడో యాత్ర చేసినాడో సేమ్ మోదీ గారు కూడా అట్లాంటి యాత్ర చేసినారు, కాశ్మీర్ టు కన్యాకుమారి అని చెప్పి. అందుకు లెజెండరీ స్పీచ్ కూడా ఉంటది, జో ఆతంకవాది అప్నా మాకా దూద్ పియా శ్రీనగర్ కే లాల్ చౌక్ మే ఆజావ్, మీకు దమ్ముంటారంటారా పోయి చూసుకుందాం అన్నట్టు మంచి అసలు ఫెరోషియస్ స్పీచ్. ఇదే హైదరాబాద్ నుంచి ఇచ్చాడు ఆయన, హైదరాబాద్ లో ఇచ్చారు మోదీ గారు ఆ స్పీచ్. అప్పట్లో ఆయన అప్పుడు ప్రచారకు ఎవరికి తెలిసి ఉండరు మోదీ అంటే ఎవరంటే, అందుకే మేబీ ఆ వీడియో అంతా వైరల్ కాలేదు. కానీ హైదరాబాద్ వేదికగా అన్నారు ఆయన, జిస్నే భీ అప్నే మాకా దూద్ పియా హే లాల్ చౌక్ మే ఆజావ్ దేఖ్ లేంగే అని. ఆయన వితౌట్ సేఫ్టీ జాకెట్లు అన్ని పోయినారు, అక్కడ లాల్ చౌక్ లో తిరంగా ఎగరేసినారు. రీసెంట్ గా రాహుల్ గాంధీ వెళ్ళారు, ఏది ఆయన క్లోజింగ్ సెరమనీ కూడా కాశ్మీర్ లోనే జరిగింది. మే దేఖ్ రహా థా యహా తిరంగా వహా తిరంగా ఆగే తిరంగా పీछे తిరంగా దాయ్ తిరంగా బాయ్ తిరంగా అని ఆయన పాపం బ్రహ్మాండమైన కవిత చెప్పినారు. ఏ సబ్ కౌన్ ఉఠారా అయితే కాశ్మీర్ కే యువ ఉఠారా అయితే, మోదీ గారు పోయి జెండా ఎగరేస్తామంటే ఆయన్ని చంపేస్తామన్నారు, ఈయన పోయినప్పుడేమో అక్కడ జెండాలు ఎగురుతున్నాయి. ఈయన హ్యాపీగా పాదయాత్ర చేసినారు కాశ్మీర్ లో, గుల్మర్గు సోన్మర్గు పెహల్గాం ఇవన్నీ మంచిగా స్నో స్పోర్ట్స్ అన్ని చేసినారు అక్క తమ్ముళ్ళు. ఇంకా అన్ని చేసినాం కూడా కాశ్మీర్ నాశనం అయిపోయిందని అంటారు. ఎట్లా చూడాలి సార్ ఇది? ఆ మోదీ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, హిపోక్రసీకి బి సీమా ఏ హోతీ హే అని. అసలు మనం ముఖ్యంగా ఆలోచన కాశ్మీర్ ఎందుకు నాశనమైంది, అక్కడ ఏంటంటే టెర్రరిజాన్ని ప్రోత్సహించారు. అక్కడ మీకు ప్రేక్షకులారా ఎందుకు కాశ్మీర్ ఇంత ఇంపార్టెంట్ అని అంటే, మనకి కుంకుమ పువ్వు ఉంటది, కుంకుమ పువ్వు ఏ గ్రేడ్ కూడా కాదు, ఏ+ గ్రేడ్ పండుతుంది. అవునవును, కాశ్మీర్ లో కుంకుమ పువ్వు నేను తెచ్చుకున్నాను, ఎక్సలెంట్ కుంకుమ పువ్వు, ఎక్సలెంట్ ఆప్రికాట్స్, అక్రూట్స్ ఎక్సలెంట్, అంటే ఫ్రెష్, పిస్తా, కాజు తినొచ్చు మీరు కాశ్మీర్ లో వెళ్తే. ఫ్రెష్ గా అక్రూట్ అవన్నీ ఫ్రూట్స్ ఫ్రెష్ గా తినొచ్చు. అవును, అట్లాంటి ప్లేస్ ఎంత టూరిజం మనకు లాస్ అయింది చూడండి ఒక 70 years లో. ఎంత మళ్ళీ ఇంకోటి ఏంటంటే భారత సైన్యం ఎంత వెచ్చించింది అక్కడ డబ్బులు, అంటే మన దేశ సంపద డబ్బులు తీసి పక్కన పెట్టండి సార్, ఎన్ని ప్రాణాలు కోల్పోయినాయి, కార్గిల్ గానీ ఎన్నిట్లో, బాలాకోట్ లో గానీ ఎంత మంది చనిపోలేదు. అవును, जीरो टेरर प्लान और कंप्लीट एरिया डोमिनेशन के माध्यम से पूरे टेररिस्ट प्रभावित क्षेत्र को आज हमने వీళ్ళ బాడీ లాంగ్వేజ్, వీళ్ళు పార్లమెంట్ లో ఉన్నారో ఎక్కడ ఉన్నారో. దిగ్విజయ్ సింగ్ జీ పాపం, ఈయన పరిస్థితి అన్ని ఇంటంటే చాలా బాధపడుతుంటారు. ఇట్లాంటి మాటలు వింటా అని కూడా ఆయన ఎప్పుడు కళలో కూడా ఊహించున్నారు దిగ్విజయ్ సింగ్ గారు. 105 करोड़ की लागत से एक नई जेल बन रही है जो सिर्फ टेररिस्टों के लिए बनेगी
मैं विश्वास के साथ कहता हूं वो जल की सुरक्षा कोई भेद नहीं पाएगा और टेररिज्म के अंदर कोई अपना योगदान नहीं। రైట్, ఈ పాయింట్ ఎట్లా చూసుకోవచ్చు? అది మంచి విషయం. ఎందుకంటే సెపరేట్ జైలు అంటున్నారు. ఇంకెట్లా ఉంటుందంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన ఇంగ్లీష్ మూవీస్‌లో కొన్ని జైల్స్ కనబడతాయి మనకు. ఎట్లా అంటే మొత్తం అసలు సెక్యూరిటీ ఇంకా మామూలుగా ఉండదు. వీళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే అదొక అట్లా వాళ్ళకి కనబడాలి. మరొక నరకం కనబడాలి అక్కడ. నరకం ఎట్లుంటుంది మనకు తెలియదు కానీ కాంగ్రెస్ కానీ ఆప్ కానీ కొంతమంది అంటుంది ఏంటంటే ఇది హిట్లర్స్ పాలసీ అన్నట్లుగా, అదేంటి ఆయన ఏదో కూడా ఒక సెల్ కట్టించినాడు కదా, హాలోకాస్ట్ లేకుంటే అదేంటి అప్పుడు సిఐఎన్ఆర్సీ అప్పుడు బాగా హైలైట్ అయింది, వాడు కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ ఇట్లాంటివన్నీ లాగా ఉండబోతుందని అంటే అంటున్నారు. ఒకటి మనం ఫస్టే మాట్లాడుకున్నాము, నేరస్తుల గుండెలో రైలు పరిగెత్తాలి. అసలు ఎంత కఠినంగా శిక్షలు ఉంటాయని తెలిస్తే వాడు చెయ్యడు. రైట్, మన దగ్గర ఇప్పుడు వస్తున్నారు పేరు, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ యాసిర్ మాలిక్ చూసినాము, పోయి మన్మోహన్ సింగ్ కలిసినాడు. దాన్ని ఏ రకంగా జనాలకు వెళ్తుంది అంటే వాడికి పేరోల్ మీద వస్తున్నాడు పోతున్నాడు, వాడు జైల్లో ఉన్నది ఎప్పుడు అంతే కదా. కాబట్టి ఏంటంటే వాళ్ళకి కఠినంగా శిక్షలు ఉన్నాయి అనుకోండి, ప్రత్యేకంగా జైలుగా వచ్చి రోజు 3rd డిగ్రీ పెట్టిన అనుకోండి, ఇంకొకరికి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది, భయపడతారు. ఆ దేశద్రోహం అనేది ఎంత కఠినంగా ఉంటుంది. మీరు ఇప్పుడు కొన్ని దేశాలు వస్తాయి, నార్త్ కొరియా అనుకున్నాము, భయపడతారు అక్కడ. భయం ఇక్కడ రావాలంటే అసలు నేరస్తుల గుండెలు రైలు పరిగెత్తాల భయం ఇక్కడ వచ్చింది అనుకోండి, తప్పకుండా ఇట్లాంటి చేష్టలు చేయరు. నిజంగా శామ్ మాణిక్ షా గారికి అలానే జనరల్ బిపిన్ రావత్ గారికి దొరికిన ఒక అరుదైన అవకాశం ఏంటంటే, శామ్ మాణిక్ షా గారు ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ ఆఫ్ ఇండియా. అంటే అప్పటి వరకు అసలు ఫీల్డ్ మార్షల్ ఈజ్ అ టాప్ ర్యాంక్ ఇన్ ఆర్మీ. బ్యాటన్ ఇప్పుడు మనం ఎస్పీలు డిఎస్పీలు వీళ్ళందరినీ చూస్తే చేతిలో ఒక సిల్వర్ కోటెడ్ ఉన్నటువంటి లాఠీ ఉంటుంది, చిన్నది. అది కొట్టినా కూడా ఎవరికి ఏముండదు, జస్ట్ ఇట్స్ కాల్డ్ బ్యాటన్. అది వాళ్ళ ర్యాంక్, వాళ్ళ దాన్ని ఏమంటారు, వాళ్ళ గౌరవానికి చిహ్నం బ్యాటన్ అనేది. ఆర్మీలో ఓన్లీ ఫీల్డ్ మార్షల్ ర్యాంక్స్ వాళ్ళే బ్యాటన్ హోల్డ్ చేస్తారు. బ్యాటన్ హోల్డర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఎవరంటే శామ్ మాణిక్ షా గారు. అంటే ఆయన ముందటి వరకు ఎవరు లేరు ఫీల్డ్ మార్షల్. ఆయన యూనిఫామ్ ని కూడా ఆయన డిజైన్ చేసుకున్నారు. అంటే ఒక ఫీల్డ్ మార్షల్ కి యూనిఫామ్ ఇట్లా ఉండాలి అని చెప్పి. ఆయన ఫస్ట్ ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఇండియన్ మిలిటరీ అకాడమీ బ్రిటిష్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు డెహ్రాడూన్ లో ఆయన అందులో ఫస్ట్ బ్యాచ్ లో కెడెట్ జీసీ జెంటిల్మెన్ క్యాడెట్. అది గోర్ఖా రెజిమెంట్ కి సంబంధించిన వీడియో స్టార్టింగ్ లో చెప్పా, గోర్ఖా రెజిమెంట్ నుంచి 2 హీరోలను ఇచ్చింది అని. ఒకటి శామ్ మాణిక్ షా గారు, ఆయన ఇది అయినప్పుడు ఏది మన ఫీల్డ్ మార్షల్ అయినప్పుడు ఆయనే డిజైన్ చేసుకున్నారు. ఇప్పుడు మనం చూసినా కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది సార్, బిపిన్ రావత్ గారి యూనిఫామ్ ఏదైతే ఉందో ఇది కూడా ఆయన డిజైన్ చేసుకున్నారు. ఆయన వచ్చేంత వరకు మనకి సిడిఎస్ లేరు. యాక్చువల్లీ ఇందిరాగాంధీ గారు కానీ లేకుంటే అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు కానీ పిఎంలు ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్లో ఎలా అయితే తఖ్తా పలక్ జరుగుతుందో, అంటే సిడిఎస్కి ఎప్పుడు బీపీ రేజ్ అయితే పిఎంని తీసి అవతల పడేస్తాడు, పో ఇంటికి బాగుంటాడు ముషరఫ్. చాలా సింపుల్ గా ఉంటది. వాళ్ళు ఏమి కేజీఎఫ్ రేంజ్ లో తుపాకులు పట్టుకొచ్చి ఇంత ఉండదు. హలో పిఎం, ఐ గాట్ బోర్డ్ హియర్, ప్లీజ్ గెట్ టు యువర్ హౌస్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద కంట్రీ. సేమ్ చిన్న ఫోన్ కాల్ 10 సెకండ్లలో మ్యాటర్ ఫినిష్, పిఎం అన్ని మూసుకొని ఇంటికి పోవాలా. అట్లాంటి సిచ్యువేషన్లు ఏమన్నా క్రియేట్ అయితే అని ఇప్పుడు వరకు ఇండియాలో సిడిఎస్ అనే పదవిని పెట్టలేదు. ఏది మా పిఎం షిప్ ఏమన్నా పోతుందేమో అని చాలా మంది. ఈవెన్ శామ్ మాణిక్ షా గారిని అయితే ఇందిరాగాంధీ గారు పిలిచి అడిగారు, శామ్ డూ యూ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ టేకింగ్ ఓవర్ మై పొజిషన్ అంటే, నో మ్యామ్, ఐ విల్ జస్ట్ కమాండ్ మై ఆర్మీ అండ్ ఐ హ్యావ్ ఎవ్రీ డామ్ రైట్ టు కమాండ్ ఓవర్ మై ఆర్మీ అని ఆయన చాలా గర్వంగా చెప్పినారు. ఫస్ట్ సిడిఎస్ అసలు ఎందుకు సిడిఎస్ ని పెడతానికే 70 ఏళ్ళు పట్టిందని అంటే అసలు ఏమనుకోవాలా. These surgical strikes were a message that we had communicated, and that if required and if the adversary does not behave, then if we have to continue with these kind of activities and events, we will continue. But there are other ways of doing these things also. It did not take the same form. सर अभी भी इन्फिल्ट्रेशन और साथ में जैसे आज पूरी हमारे जो कि मिलिट्री ड्रेस में थे और उसके बाद लगातार बैट एक्शन की कोशिश, उस पर क्या कहना है, कितने प्रिपरेशन कोशिश करते हैं? देखिए, हम लोग तैयार हैं. इन्फिल्ट्रेशन जैसे आपको बताया जा चुका है, ये जारी रहेगा. सरहद के उस पार जो आतंकवादी हैं वो तैयार बैठे हैं और हम भी उनके लिए इस तरफ तैयार बैठे हैं. वो इधर आएंगे, हम उन्हें रिसीव कर रहे हैं और रिसीव करके हम 2.5 फुट जमीन के नीचे उन्हें भेजते रहेंगे.
అమిత్ షా గారు చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో ఇందాక మనం చెప్పినట్టు 2.5 ఫ్రంట్ వార్, దీనికి సంబంధించి చాలా సీరియస్గా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి అడ్డుకునేదానికి. అటు పాకిస్తాన్కి ఎంతో సమయం లేదు, వాళ్ళ ప్రస్తుతం ఉన్నటువంటి ఎకనామిక్ కండిషన్స్, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మనం కొంచెం దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే ఏదో అయితే జరగబోతుంది పాకిస్తాన్లో. భారీ నుంచి అతి భారీ చర్య అయితే ఏదో ఉంది పాకిస్తాన్లో అయితే. అన్నోన్ మ్యాన్స్, వి రిక్వెస్ట్ యూ, మీ పని మీరు మాత్రం ఆపకండి, ఏదైతే అదైంది మీ పని మీరు చేస్తూనే ఉండండి. ఎవ్రీ అన్నోన్ మ్యాన్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా టుడే. అలానే ఇంకో మాట ఏంది అని అంటే, కాశ్మీర్ ఒక్కటే కాదు, ఇట్లాంటి తీవ్రమైన చట్టాలు తప్పు చేసిన ప్రతి ఒక్కడికి వర్తించాలి. కాశ్మీర్లోనే మేము స్పెషల్ జైళ్ళు పెడతాం, నక్సలైట్ ఏరియాలో కూడా పెట్టండి, నార్త్ ఈస్ట్లో కూడా పెట్టండి. మొన్న 2 అమ్మాయిల మీద అంత దారుణమైన పని చేసిన వాళ్ళని అట్లాంటి క్యాంప్ ఒకటి క్రియేట్ చేసి అష్ట కష్టాలు పెట్టి లైవ్లో ఇవ్వండి జనానికి. ఇగో లేడీస్ మీద ఎవడన్నా ఇట్లాంటి సామూహిక అత్యాచారం చేస్తే మేము ఇట్లా టార్చర్ చేస్తాం, అది చూపియండి జనాలకి. నార్త్ ఈస్ట్లో పెట్టండి, సౌత్లో పెట్టండి, వెస్ట్లో పెట్టండి, సెంటర్ ఆఫ్ ఇండియాలో పెట్టండి. ఎక్కడ అకృత్యాలు జరుగుతూ ఉంటే అక్కడ స్పెషల్ జైలు పెట్టండి, నాట్ ఓన్లీ ఇన్ కాశ్మీర్. ఇప్పుడు మనకు నిర్భయ చట్టం వచ్చినప్పుడు సపరేట్ లా తెచ్చారు నిర్భయ చట్టం కింద, కానీ అయినప్పటికీ కూడా 10 ఏళ్ళు పట్టింది వాళ్ళకు ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్ రావడానికి. సో ఇలాంటివి ఒక్కటే కాశ్మీర్ మీద ఒక్కటే ఫోకస్ చేయకుండా, ఇప్పుడు నిజం చెప్పాలనంటే కోస్ట్ గార్డ్స్ కూడా వాళ్ళకి చెప్పలేని సెక్యూరిటీ థ్రెట్స్ వస్తూ ఉంటాయి. కోస్ట్ గార్డ్స్ చేసే పని అసలు చాలా మందికి అర్థం కూడా కాదు. ఏదో బోట్లు వేసుకొని వీళ్ళు నీళ్ళలో సరదాగా తిరుగుతారు అనుకున్నారు, కానీ మిలిటరీ వాళ్ళకి ఎన్ని తలకాయ నొప్పులు ఉంటాయో, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఎన్ని తలకాయ నొప్పులు ఉంటాయో అంతకి ట్రిపుల్ ఉంటాయి వాటర్ నేవీకి సంబంధించినటువంటి జవాన్లకి. అందరికీ ఇట్లాంటి స్పెషల్ పర్మిషన్స్ ఇవ్వండి, ఎందుకంటే ప్రతి ఒక్కటి డ్రగ్స్ కానీ చూసుకుంటే పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భయంకరంగా వస్తుంది, మయన్మార్ నుంచి భయంకరంగా వస్తున్నాయి డ్రగ్స్. వాళ్ళ మీద అటాక్ చేసేదానికి నేవీకి ఫుల్ పవర్స్ ఇవ్వండి, ఎయిర్ ఫోర్స్కి ఫుల్ పవర్స్ ఇవ్వండి. ఏ బోటు కూడా లిమిట్స్ దాటుతా ఉంది మన మెరీన్ దాంట్లో అనుకుంటే పైనుంచి డైరెక్ట్ బంబార్డింగ్ పవర్స్ ఇవ్వండి. 2-3 సార్లు మనం వార్నింగ్ ఇస్తాం, అప్పటికే అవ్వకపోతే బంబార్డింగ్ చేస్తాం. దానికి మీరు సమాధానం చెప్పుకునేటట్లు ఉండాలా. ఉన్నారు కూడా ఇప్పుడు అట్లాంటి. నేను చెప్తాను సార్, ఇప్పుడు ఏది మనకి ఇది పెట్టారు సార్, ఏది సర్జికల్ స్ట్రైక్స్. బిపిన్ రావత్ గారు నాకు తెలిసి ఆయన స్టార్టింగ్లో ఫస్ట్ మాట్లాడుతూ సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడారు. ఆయన ఏమన్నారు, ఇట్ వాజ్ జస్ట్ స్టార్టింగ్ స్టెప్, ఇట్ వాజ్ అన్ ఆన్సర్ గివెన్ ఫర్ పాకిస్తాన్ అని అన్నారు. ఒకవేళ మనకి ఇప్పుడు ఆయన కార్గిల్ అప్పుడు ఒక ఆయన ఉన్నారు సార్, ఒక యంగ్ పైలట్, ఆయన ఎక్కడో ఒక చోట లాక్ చేసినాడంట మిసైల్. వాటి టైం బాగాలేక నవాజ్ షరీఫ్ అక్కడనే ఉన్నాడు ఆ టైంకి. ఇంకా బాంబు అది జస్ట్ ఇట్లా నొక్కుంటే ఖతం, గుడ్ బై, నవాజ్ షరీఫ్కి దండబడిపోయేది ఈ టైంకి. నన్ను అడిగితే అసలు సర్జికల్ స్ట్రైక్స్ చేసినటువంటి టైంలో ఇంకొంచెం ముంగుడు ఇంకో 3-4 కేసులు వచ్చి ఉండాల్సింది. అంటే ఒకటి అక్కడ గమనించండి, ఇప్పుడు ఆయన పడిపోయారు సార్ మన అభినందన్ గారు. పాకిస్తాన్లో పార్లమెంటు సాక్ష్యంగా అన్నారు, ఓ హమారే మినిస్టర్ సాబ్కి కాంప్రా అయితే పసీనే చూటరా అయితే దండం పెడతా వదిలేరా బాబు, 9 వాళ్ళు బాంబు వేయడానికి రెడీగా ఉన్నారని. రెడీగా ఉన్నారు కాదు, వేసి పారేయండి సార్. ఇప్పుడు మొన్న యూపీ గెలిచినప్పుడు వేశారు సార్, బ్రహ్మోస్ వేశారు పాకిస్తాన్ మీద. ప్రతి స్టేట్లో గెలిచినప్పుడు ఒకటి వేయండి, ఎవరు కాదన్నారు ఇండియాలో. ఇప్పుడు మనం మధ్యప్రదేశ్ గెలిచారు సార్, ఇంకోటి వేయండి. రాజస్థాన్ గెలిచినారు, ఇంకోటి వేయండి. ఛత్తీస్గఢ్ గెలిచినారు, ఇంకోటి వేయండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? ఇప్పుడు మనకి జమ్మూ కాశ్మీర్ అమెండ్మెంట్స్ బిల్ కూడా ఆచితూచి వివరించడానికి అది అన్నోన్ మ్యాన్ ఆ ప్రాసెస్ లో ఉంటారు. ఓకే, సో ఇది జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజింగ్ యాక్ట్ గురించి కొత్తగా పెట్టినటువంటి బిల్లు గురించి మన చర్చా కార్యక్రమం. మరొక చర్చా కార్యక్రమం మరో ఎనాలిసిస్ అవర్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్. Thank you.